అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా గ్యాప్ వచ్చేసింది కదా వీడియోస్ చేయక. సో, ఇక్కడి నుంచి ఎటువంటి ల్యాగ్ లేకుండా డైలీ మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. సో, చిన్నీస్ న్యూట్రినెస్లో ఏ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నవి క్లియర్గా మీకు డైలీ చెప్తానన్నమాట. యూస్ చేసే ఇంగ్రీడియంట్స్, వాటి బెనిఫిట్స్ ఏంటి, ఎవరికి బాగా యూజ్ అవుతాయి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వాళ్ళు తీసుకోవచ్చు అన్నవన్నీ క్లియర్గా చెప్తాను. సో ఏంటి బాక్సెస్ అన్నీ అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మిల్లెట్స్ నవధాన్యాస్ తీసుకోవాలి, వాటిని తింటే మనకి ఎక్కువ న్యూట్రిషన్ వస్తుంది అన్నది మనకు తెలుసు. కానీ సో దాన్ని ఎలా తీసుకోవాలి అన్నది చాలామందికి ఐడియా లేదు. సో అంటే డైరెక్ట్గా కుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు, సోక్ చేసి కుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో డైరెక్ట్గా తీసుకోవడం వల్ల దాని బెనిఫిట్స్ అనేవి ఎక్కువ రావన్నమాట. సో దాన్ని సోక్ చేసుకుని కుక్ చేసుకుంటే దాని బెనిఫిట్స్ వేరేగా ఉంటాయి. సో ఇటువంటి ఇష్యూస్ ఏమీ లేకుండా మీరు డైరెక్ట్గా ఇన్స్టెంట్గా కన్జ్యూమ్ చేసేలాగా ప్రోడక్ట్ మీకు తీసుకురావాలి అన్నది మెయిన్ కాన్సెప్ట్. అండ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినగలిగేలాగా ఉండాలి అన్నది మెయిన్ మోటో. సో అందుకోసం డిజైన్ చేసినవి ఈ బాక్సెస్ అన్నమాట. సో ఏంటి ఈ బాక్సెస్ అంటే ఇవి వీక్లీ మిల్లెట్ బాక్సెస్ అన్నమాట. 3 టైప్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ బాక్స్ వచ్చేసి లడ్డూస్ ఇంకా పౌడర్స్ ఫామ్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒకరోజు ఒక లడ్డు తీసుకున్నామంటే దానికి సంబంధించిన సేమ్ పౌడర్ ఆ రోజు తీసుకోవాలి. సో ఎలా అంటే ఇవాళ మార్నింగ్ మీరు రాగి లడ్డు తీసుకున్నారనుకో, సేమ్ అదే రాగి మీరు ఆ రోజు తీసుకోవాలి. సో సేమ్ ఎందుకు తీసుకోవాలి అంటే ప్రతి మిల్లెట్ ఒక్కొక్క బాడీ పార్ట్ని డీటాక్స్ చేస్తూ వస్తుంది. సో సేమ్ మిల్లెట్ అదే రోజు తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మీరు అలా కాదు, నాకు నచ్చింది తీసుకుంటాను అన్న ఇట్స్ ఫైన్, బట్ బెనిఫిట్స్ అనేవి సేమ్ డే సేమ్ మిల్లెట్ తీసుకోవడం వల్ల ఎక్కువ ఉంటాయి. సో సేమ్ ఈ బాక్స్ ఏంటంటే సెకండ్ టైప్ ఆఫ్ బాక్స్. ఇందులో ఓన్లీ పౌడర్ ఫామ్లో ఉంటుంది. అంటే లడ్డూస్ వచ్చేసి సేమ్ పౌడర్ యూజ్ చేస్తాము, బట్ అందులో కొంచెం బెల్లము నెయ్యి యాడ్ చేస్తాము. సో నచ్చని వాళ్ళు లేదా బెల్లం వద్దు అనుకున్న వాళ్ళు ఓన్లీ పౌడర్ ఫామ్లో తీసుకుని దాన్ని మీరు మిల్క్ లేదా హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని తీసుకోవచ్చు. సో మార్నింగ్ అండ్ డైలీ బూస్ట్, హార్లిక్స్ ఇలా తాగుతారు కదా, సో ఆ ప్లేస్లో ఈ పౌడర్ని తీసుకోవచ్చు. సో థర్డ్ బాక్స్ వచ్చేసి ఓన్లీ లడ్డూస్ ఉంటాయి. మెయిన్గా స్కూల్ పిల్లలకి లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అంటే పౌడర్ అయితే మనం హాట్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి లేదా మిల్క్లో మిక్స్ చేసుకోవాలి కదా, బట్ లడ్డు అయితే ఇన్స్టెంట్గా తీసుకోవచ్చు బ్రేక్ టైమ్స్లో. అలాగా మార్నింగ్ ఒక బ్రేక్, ఈవినింగ్ ఒక బ్రేక్ ఎలాగో తీసుకుంటాం. సో మార్నింగ్ ఒక లడ్డు, ఈవినింగ్ ఒక లడ్డు అలా తీసుకుంటే మీకు కావాల్సినంత ప్రోటీన్, న్యూట్రిషన్, ఫైబర్ వీటిల్లో కొంత పార్ట్ కవర్ అవుతుంది. సో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూస్ ఉన్నాయి, ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? సో ఏంటి అంటే మనకి ఉన్న అన్ని మిల్లెట్స్ డిఫరెంట్గా అంటే డైలీ రొటేషన్ బేసిస్లో తీసుకుంటే మనకి మ్యాక్సిమం బెనిఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఆ రొటేషన్కి వీలుగా ఉండేలాగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మిల్లెట్ అన్నట్టుగా డిజైన్ చేసిన బాక్సెస్ ఇవి. సో ఇందులో ఏమేమి వస్తాయి అంటే బయోటిన్ వస్తుంది, ఊదలు, కొర్రలు, అరికెలు, రాగి ఉంటుంది, అండుకొర్రలు, ఇంకా సామలు. సో ఈ 7 వస్తాయన్నమాట. సో ఇలా కాకుండా మీరు కస్టమైజ్ చేసుకోవాలి బాక్స్ అన్నా కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో కస్టమైజేషన్ డీటెయిల్స్ కోసం మెసేజ్ చేయండి, మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే అవన్నీ ఇస్తాను. సో ఇలా రొటేషన్ ప్రాసెస్లో ఎందుకు తీసుకోవాలి అంటే
సో ఇప్పుడు డైలీ ఒకటే తీసుకుంటే బాడీ దానికి అలవాటు పడిపోయి రెసిస్టెన్స్ అనేది అంతగా ఇంప్రూవ్ అవ్వదన్నమాట, ఇమ్యూనిటీ పవర్ అది. సో ఇలా రొటేషన్ ప్రాసెస్లో తీసుకోవడం వల్ల బాడీలో అన్ని ఆర్గన్స్ యాక్టివ్గా ఉంటాయి. సో మనకి రెసిస్టెన్స్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందుకోసం ఇలా రొటేషన్లో తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా బాక్సెస్ని డిజైన్ చేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వీటి షెల్ఫ్ లైఫ్ ఏంటి అంటే, పౌడర్స్ అయితే మ్యాక్సిమం మీకు 3 నుంచి 6 months ఉంటాయి, బట్ బెస్ట్ ప్రిఫరబుల్ 3 months. అండ్ లడ్డూస్ వచ్చేసి నేను టెస్టింగ్ పర్పస్ కోసం ఈ బ్యాచ్ ఆఫ్ లడ్డూస్ చేసి ఆల్మోస్ట్ 50 days అవుతుంది. సో స్టిల్ సేమ్ టేస్ట్, ఆరోమా ఎక్కడ ఏమీ చేంజ్ అనేది రాలేదు. సో అలా అని చెప్పి మీకు ఎప్పుడో చేసిన లడ్డూస్ వస్తాయంటే కాదు. సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఫ్రెష్ బ్యాచ్లో లడ్డూస్ మీకు ప్రిపేర్ చేసి పంపిస్తాను. అలాగే ఈ లేబుల్స్ కంపల్సరీ ప్రతి దాని మీద ఉంటాయి. సో లేబుల్స్ ఉండడం వల్ల మీరు ఈజీగా ఏ మిల్లెట్కి సంబంధించిన లడ్డు అన్నది ఐడెంటిఫై చేసి తీసుకోవడానికి యూజ్ అవుతుంది. మా పాప కూడా ఈ లడ్డూస్ ఇష్టంగా తినడం స్టార్ట్ చేసిన తర్వాతే మీకు ఈ లడ్డు బాక్సెస్ని తీసుకొచ్చేంత ధైర్యం వచ్చింది నాకు. సో అంటే చిన్న పాప తింది అంటే టేస్ట్ అన్నీ బాగున్నాయి, అంత బాగుంది. ఆల్సో తనకు కూడా వేరే ఎటువంటి ఇష్యూస్ రాలేదు ఈ లడ్డూస్ తిన్నాక. సో అందుకు కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నాను. సో వీటిలో ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తామో ఎగ్జాక్ట్గా, ఆ ఇంగ్రీడియంట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎటువంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి తీసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు, ఇటువంటి డీటెయిల్స్ అన్నిటితోటి రేపటి నుంచి మొత్తం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాను. సో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్స్ అన్నీ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. రేపు మళ్ళీ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం.